వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వన్య కుల క్షత్రియ కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం అవసరమైన సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందజేస్తా. వైసీపీ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తిరుపతి నగరంలో జనసేన నేతలకు 30 ఇన్నోవా వాహనాలను అందజేసిన ఎన్ఆర్ఐ కొట్టె ఉదయ్ భాస్కర్. వాహనాలను ప్రారంభించిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన అధ్యక్షుడు హరిప్రసాద్. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న తనకు చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని కేటాయించాలి. టీడీపీ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీటర్. వార్తల్లోని వివరాలు. తాను మాట చెబితే తప్పక ఆచరణలో పెడతానని చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ ఎంసీ విజయానందరెడ్డి స్పష్టం చేశారు. చిత్తూరు నగరంలోని వన్య కుల క్షత్రియుల కోరిక మేరకు చిత్తూరు నగర పరిధిలో వన్య కుల క్షత్రియ కమ్యూనిటీ భవన్ నిర్మాణం కోసం సరిపడా 2 ఎకరాల భూమిని మంజూరు చేయించిన సందర్భాన్ని పురస్కరించుకొని సంబంధిత సామాజిక వర్గం ప్రతినిధులు గురువారం మధ్యాహ్నం విజయానందరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ క్రమంలో స్థానిక కొంగారెడ్డిపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వన్య కుల క్షత్రియులు విజయానందరెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ, పోరాట పటిమకు పెట్టింది పేరు వన్య కుల క్షత్రియులని, అలాంటి కులస్తులను గత పాలకులు అణగతొక్కేశారని ఆరోపించారు. వన్య కుల క్షత్రియుల కోరిక మేరకు జిల్లా కలెక్టర్తో చర్చించి వారి కమ్యూనిటీ భవనానికి సరిపడా 2 ఎకరాల భూమిని మంజూరు చేయించినట్లు తెలిపారు. అదేవిధంగా ముస్లిం సోదరుల కోరిక మేరకు షాదీ మహల్ నిర్మాణానికి సరిపడ భూమిని సైతం మంజూరు చేయించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కమ్యూనిటీ భవన నిర్మాణానికి మంజూరు చేసిన పట్టాను అందజేశారు. కాగా ఈ కార్యక్రమంలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, వన్య కుల క్షత్రియ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కాశీనాథన్, కార్పొరేటర్ శశికుమార్తో పాటు సంఘం ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఎప్పుడన్నా ఇంట్లో కూడా ఇబ్బందిగా ఉంటే ప్రశాంతమైన మన సేద మన కమ్యూనిటీ భవన్కి వెళ్ళి అదే విధంగా దాని రూపురేఖలు కానీ, దాని గార్డెన్ ఫెసిలిటీస్ కానీ, లోపల వసతులు కానీ మీరు కళలో కూడా ఊహించుకొని ఉండరు. ఆ విధంగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత మీ వన్య కుల కమ్యూనిటీ హాల్ని ఇది నాది అని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ నెల ఆదివారం నాటికి శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం ఓపెనింగ్ ఉంది. అదే రోజు భూమి పూజ పెడదామని గౌరవ వన్య కుల క్షత్రియ జిల్లా అధ్యక్షులు కాశీనాయకర్ గారిని అడిగితే ఆదివారం పెడితే ఆదివారం పెడదాం, లేదంటే 13వ తారీఖు బాగుందన్నారు. కోడ్ గాని వచ్చేస్తే మన ఇబ్బంది అవుతుంది. వీలైతే ఆదివారం లేదంటే 13వ తారీఖు భూమి పూజ చేసేసి ఎంతవరకు అవుతుందో అంతవరకు పని చేయించి ఆపిపెట్టి ఎలక్షన్స్ అయిన తర్వాత రాష్ట్రం తిరిగి చూసే విధంగా ఈ కమ్యూనిటీ భవన్ ఉంటుందని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఏదో మాటలు చెప్పిపోవడం కాదు, మాట చెబితే దాన్ని ఆచరణ తేవడమే నా ధ్యేయం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ముస్లిం మైనారిటీ వాళ్ళకు కూడా నేను మాట చెప్పాను, మీకు కూడా నేను ల్యాండ్ అలాట్మెంట్ చేయించిస్తానని. కాకపోతే సమయాభావం లేదు, ఎలక్షన్ కోడ్ వస్తా ఉంది కాబట్టి వాళ్లకు కూడా ఇదే విధంగా ల్యాండ్ అలాట్మెంట్ చేసి వాళ్లకు కూడా ఒక కమ్యూనిటీ భవన్ అనేది ఏర్పాటు చేసి అదే విధంగా వాళ్లకు కూడా షాదీ మహల్ డెవలప్మెంట్ చేసేదానికి కావాల్సిన నిధులు కూడా తీసుకొచ్చి అది కూడా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మాటలు చెప్పడం ఎన్నైనా చెప్పచ్చు, ఎవరైనా చెప్పచ్చు, కానీ అది సాధించి చేరడంలోనే ఉంటుంది ఒక గొప్పతనం. కాబట్టి నాకు కాశీనాయకర్ గారి ఇంటికాడికి వెళ్ళాను. నేను వెళ్తే ரொம்ப வருஷமா எங்களுக்கு இந்த கம்யூனிட்டி பவனுக்கு ஏதோ லேண்ட் கொடுக்கல, ரொம்ப வருஷமாச்சு, எல்லாம் பேச்சு சொல்றாங்க போயிடுறாங்கன்ட்டு
ఈ శశి అబ్బాయి నా దగ్గరికి వచ్చి కమ్యూనిటీ బాగుంటా ఉంటా పిల్ల చేస్తానంతా చేయొద్దు, నువ్వు ఇబ్బంది పెట్టద్దు, ఇదేదైనా చేయలేకపోతే మన ఇబ్బంది అవుతుందని వాడు నన్ను వదిలిపెట్ట. గాంధీ తాత బ్రిటిష్ వాళ్ళు దొరికినట్టు ఎంతసేపు వచ్చి గొప్పతనే ఉండేవాడు సోనా. మళ్ళీ ఇంక అయ్యే పని కాదని వీళ్ళని ఎటువంటి పని తీసుకెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారు వీళ్ళతో మాట్లాడిచ్చేసిన తర్వాత మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర నేను పర్సనల్గా కూర్చొని దీని వెంటనే అనుమతులు చేయదసాలు లేదంటే ఇబ్బంది అవుతుందంటే ఆయన కూడా నాకు సహకరించి వెంటనే ఆర్టీఓని అందించేస్తే లాస్ట్ లో ఎక్కడ తగ్గుతుందిరా ఈ పని అంటే బీసీ వెల్ఫేర్ లో వచ్చి అతను చేయలేదు పని. చిత్తూరులో ప్రతిసారి ఎలక్షన్స్ ముందు నాయకులు రావడం, మీరందరూ మాకు సపోర్ట్ చేయాలని చెప్పడం, ఎలక్షన్స్ అయిన తర్వాత వనికుల క్షత్రియుల గురించి మర్చిపోవడమే జరుగుతాను. చెప్పాలంటే లాస్ట్ టైం కూడా ఎమ్మెల్యే విషయం కూడా అయితే డైరెక్టర్స్ కూడా వనికుల క్షత్రియ 8 మంది డైరెక్టర్స్ ఉంటే స్టేట్లో 3 డైరెక్టర్ల పేరు నేను రాసి పంపిస్తే ఆ డైరెక్టర్లు కూడా ఒక్కరు కూడా డైరెక్టర్ చేయకుండా అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్లో నుంచి 3 వనికుల క్షత్రియ పెట్టడం జరిగింది. ఇలాగంతా ఎలక్షన్స్ అయిన తర్వాత వనికుల క్షత్రియుల్ని చాలా వరకు అణిచివేయడమే జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ నేను అట్లా కాదు, నేను మీతో ఉంటాను, మీకు అన్ని మంచి చేస్తానని ముందుగానే ఎలక్షన్స్ ముందుగానే మా యొక్క స్నేహితులు విజయనగర రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఈయన ముందుండి నేనుండి మీకు సహాయం చేస్తాను అని అన్ననే ముందుండి కలెక్టర్ గారి దగ్గర మినిస్టర్ గారి దగ్గర అందరితో మూవ్ చేపించి ఫైల్ రెడీ చేసి ఇవాళ మనకు 2 ఎకరాలు పట్టా ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. అది ఎక్కడ అంటే చిత్తూరు మొక్కమట బైపాస్ రోడ్డుకు ఆనుకునే ఉండే జాగాది చాలా వాల్యుబుల్ ల్యాండ్. మాకు వనికుల క్షేత్రం ఓల్డేజ్ హోమ్ కట్టాలని కాశీనాయకర్ గారు, మళ్ళీ కమ్యూనిటీ హాల్ కావాలని చాలా చోట్ల వదలడం జరిగింది. డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలంటే కూడా ల్యాండ్ దొరక అటువంటి పరిస్థితుల్లో ఈరోజు విజయనగర రెడ్డి గారు మా కమ్యూనిటీ కోసము ఇంతగా శ్రమించి చేసినందున నేను ఓపెన్గా చెప్తున్నా, మా కమ్యూనిటీ తరఫున మేమందరూ ఇవాళ అందరూ కూడా 100% కూడా ఉండి ఈయన ఎలక్షన్స్ లో ఇంకా కూడా తిరిగి ఈయన గెలిపించి తీరుతామని ఈ సభాముఖంగా చెప్తున్నా. ఏ ఒక్క వనికుల క్షత్రియుడు కూడా ఈయన చేసిన మేలు మర్చిపోవడం జీవితాంతము మీకు మేము రుణపడి ఉంటామని మనసారా కోరుకుంటూ చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనకి జనసేన కండువా కప్పి పార్టీలోకి పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. ఆరణి శ్రీనివాస్ నేతృత్వంలో జనసేనలోకి చిత్తూరుకు చెందిన పలువురు వైసీపీ నేతలు చేరారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో తాను ఎన్నో అవమానాలకు గురయ్యాను అని చెప్పుకొచ్చారు. బలిజ సామాజిక వర్గం నుంచి తాను ఎమ్మెల్యేని అయినా వైసీపీ పార్టీ తనను అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల కోసమే తప్పిస్తారని, పవన్ ఒక్కొక్క మాట ఒక్కొక్క తూట అన్న ఆయన తాను వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్ విధానాలు ఆకర్షించాయని పేర్కొన్నారు. నేటి నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో నడుస్తానని వెల్లడించారు. రాయలసీమలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పిలుపునిచ్చారు. రాయలసీమలోనే కాకుండా గ్రేటర్ రాయలసీమలో జన సైనికులతో కలిసి నడుస్తా, జన సైనికులు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పవన్ కళ్యాణ్ కోసం, పార్టీ కోసం పనిచేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో పాటు చిత్తూరు నగర కార్పొరేటర్లు పూర్ణ, ఏకే రవి, రఘురాంతో పాటు నాయకులు వినాయక, బాలాజీ, శివకుమార్, సర్పంచులు పవన్, లోకేష్ జనసేన పార్టీలో చేరారు. శ్రీ బాలాజీ గారు, శ్రీకాంత్ గారు, రఘురామ్ గారు, పూర్ణ గారు, గణేష్ గారు, రవి గారు, పవన్ గారు, లోకేష్ గారు,
2008 నుంచి నా పరిచయస్తులు, అప్పటి రాజకీయ ప్రస్థానంలో మనతో పాటు నడిచిన వ్యక్తి, కొద్దిపాటి ఓట్ల తేడాతోటి ఓడించబడ్డ వ్యక్తి. అలాంటి శ్రీనివాసులు గారు ఈ రోజున తిరిగి ఇక్కడికి రావటం తన సొంత ఇంటికి చేరుకోవడం లాంటిది. మన హైదరాబాద్లో కలిసినప్పుడు నేను తిరిగి పార్టీలో మనకు రావాలి, పార్టీలో కంటే మీరు ఎప్పుడు నా గుండెలో ఉన్నారు, మీరు ప్రత్యేకించి జెండాలో వేసుకోవాల్సిన అవసరం లేదు, కండువాలు వేసుకోవాల్సిన అవసరం లేదంటే, కాకపోతే ప్రజానీకానికి తెలియాలి కాబట్టి ఈ వ్యవహారం తప్ప. ఇప్పుడు జంగాల్ గారు లాంటి నాయకులు, ఎప్పుడు ప్రజల కోసం పనిచేసే నాయకులకి అండగా ఉంటుంది జనసేన. వారితో పాటు శివకుమార్ గారికి, ఆర్ఎన్ శివకుమార్ గారికి, బాలాజీ గారికి, శ్రీకాంత్ గారికి, రఘురామ్ గారికి, పూర్ణ గారికి, సాయి గణేష్ గారికి, కే రవి, పవన్, లోకేష్, సో శ్రీనివాసులు గారి అబ్బాయి జగన్, శ్రీనివాసులు గారి అబ్బాయి మదన్ గారికి ప్రత్యేకించి నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ మిమ్మల్ని జనసేన కుటుంబంలోకి వచ్చినందుకు సంపూర్ణంగా ఆనందిస్తూ మీకు శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. అడిగారు, ఎలక్షన్ ముందు వచ్చారు, నేనేమి ప్రామిస్ చేయలేను అది ఇదంటే అని ఒకటి అడిగారు, నీతో పాటు అప్పుడు చేయలేకపోయిన ప్రయాణాలు ఇప్పుడు ప్రయాణం చేయడానికి సిద్ధపడి వచ్చాను నేను. దశాబ్దం కాలం నడిపినందుకు నా వంతు కృషిగా నేను ఒక్కనే కాదు, నా బిడ్డలు, నా మద్దతుదారులు అందరితో వస్తానని చెప్పి ఈరోజు వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. శ్రీనివాసులు గారి మద్దతుదారులకు కూడా మీ అందరికీ తెలుసు, చిత్తూరు జిల్లా, రాయలసీమ, ప్రత్యేకించి చిత్తూరు జిల్లా ఒక కుటుంబం చేతిలో ఉండిపోయింది. మహా అయితే ఒక 5 మంది చేతిలో. నేను మొన్న తాడేపల్లిగూడెం సభలో కూడా మాట్లాడుతూ నాకు వ్యక్తిగతంగా ఎవరితో గొడవలు ఉండవు. నాకు వ్యక్తిగతంగా ఎవరితోటి గొడవలు పెట్టుకున్నాను. పెద్దిరెడ్డి గారితో కానీ, మిథున్ రెడ్డి గారితో కానీ. ఒక నిమిషం విన్నాను. మనం ఒక్క నిమిషం, ఎందుకంటే ఇది మన ప్రక్షాళన జరిగే టైం. ఇది రాయలసీమ బానిస సంఖ్యలలో ఉండిపోయింది. రాయలసీమ ఓడిపోయిన తర్వాత ఇదే ఆఫీస్లో కొద్దిపాటి మద్దతుదారులు వచ్చి, నేను ఇక్కడే ఉన్నప్పుడు మెట్ల మీద కూర్చొని ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటే, కర్నూలు నుంచి షెడ్యూల్డ్ ట్రైబ్ కులాలకు చెందిన సుగాలి ప్రీతి, లంబాడా జాతులకు చెందిన సుగాలి ప్రీతి తల్లి వచ్చి, నా బిడ్డ ఇలా చనిపోయింది, స్కూల్కి పంపిస్తే 14 ఏళ్ల బిడ్డ, మీ బిడ్డకి బాగలేదు వచ్చి తీసుకోపోమంటే స్కూల్ కాడకు పోతే ఫ్యాన్కి ఉరేసుకొని ఉంది. అంటే అన్ని రకాలుగా పాడు చేసి చంపేశారు ఆ బిడ్డను. కళ్ళ ముందు నేను ఓడిపోయి ఇక్కడ కూర్చుంటే ఆ తల్లి వచ్చి నా బిడ్డ చనిపోయిందని ఏడుస్తూ ఉంటే నాకు కడుపు బాధ గుండెలు చుట్టుకుపోయింది నా కడుపు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాయలసీమని బలోపేతం చేసేదానికి నా వంతు కృషి చేస్తాననేసి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని నమ్మి మీరు ఒక్కొక్క విలేజ్లో, ఒక్కొక్క పంచాయతీలో, ఒక్కొక్క డివిజన్లో కొంతమంది ఉన్నా కూడా మీరు సైనికుల, వీర మహిళలు, వీర యువకులు అందరూ కూడా ఆ సార్ యొక్క విధి విధానాలు మాకంటే మీకు ఎక్కువగా తెలిసిన దానివల్ల మీరందరూ కూడా ఆలోచన విధంగా ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తిరిగి చూడకుండా మేము ఉన్నాము, మాకు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని చెప్పి మీరు ధైర్యంగా నడిచిన మీ అందరికి కూడా మరొక్కసారి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే నాకు తెలుసు
ఎన్నో కేసులు పెట్టుకున్నారు, ఎన్నో ఇబ్బందులు పెట్టించారు. మిమ్మల్ని కాదు, మమ్మల్ని కూడా ఎన్నో అవమానాలకు గురి చేశారు ఈ యొక్క ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నో అవమానాలకు గురి అయి నచ్చక ఈరోజు పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలకు నేను నచ్చి నేను పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నేను అన్న చెప్పిన ప్రతి సూక్తిని కూడా ముందు మనసులో పెట్టుకొని మీ అందరికీ తెలియజేసి మీతో నడుస్తాననేసి కూడా ఈ సందర్భంగా మన అధ్యక్షుల వారి సమక్షంలో చెప్తున్నా. ఈ రోజు నుంచి కూడా చిత్తూరు జిల్లాలో కానీ, రాయలసీమలో కానీ, గ్రేటర్ రాయలసీమలో 6 జిల్లాల్లో కానీ జన సైనికులకు, వీర మహిళలకు ఏది ఎక్కడ జరిగినా మేము ఉంటామనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఉదాహరణకి నిన్న చిత్తూరు జిల్లాలో నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ మోసగించింది, నమ్మించింది. దాంట్లో నేను ఒక బాధితుణ్ణి. మీకు అందరికి కూడా తెలుసు, రాయలసీమలో ఉన్నది 52 నియోజకవర్గాలలో, నెల్లూరులో 10 నియోజకవర్గాల్లో, 62 నియోజకవర్గాల్లో ఒకే ఒక సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్యేగా ఉంటే ఎన్నో అవమానాలకు భరించి ప్రజలు గెలిపించారు కదా అనేసి నమ్మి ప్రజలతో గడిపిన తప్ప ప్రభుత్వం నా మాటలు చెప్పింది ఒక్కటి కూడా నమ్మలేదు. చెప్పింది ఒక్క మాట కూడా పని కూడా చేయలేదు. ఒక మాట కూడా చెప్తారే కానీ ఆచరణలో పెట్టిన కార్యక్రమం ఒక్కటి కూడా లేదు. నేను ప్రత్యక్షంగా అనుభవించాను. చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని కేటాయించాలని తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర నాయకులు రాసనంపల్లి అరుణ్ దాస్ పీటర్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 1989 సంవత్సరం నుండి స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి పాటుపడుతున్నానని పేర్కొన్నారు. ఎన్ని పార్టీల నుండి ఒత్తిడులు ఎదురైనా తెలుగుదేశం పార్టీ తన మాతృ సంస్థని అధినేత చంద్రబాబు నాయుడు మా దైవమని భావించి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ సోదరులను, క్రిస్టియన్ మైనార్టీలను ఏకం చేయడమే కాకుండా వారి ఆశీస్సులను తమ పార్టీకి ఇవ్వాలని కోరినట్లు వివరించారు. తనకు పార్టీ సంస్థాగత పదవులు కేటాయించిన తన వంతు కృషి చేయడం జరిగిందన్నారు. గతంలో ఎంపీగా సేవలందిస్తూ అమరులైన దివంగత ఎంపీ శివప్రసాద్ విజయానికి కృషి చేసినట్లు తెలిపారు. జిల్లాలోని ఎమ్మెల్యేల విజయానికి కృషి చేయడం జరిగిందని అన్నారు. ఎన్నడూ ఎవరికి వ్యతిరేకంగా పనిచేయడం కానీ, పార్టీ ఆదేశించిన పనులు చేయకుండా పోవడం కానీ చేయలేదని తెలిపారు. 2024 ఎన్నికల్లో చిత్తూరు ఎంపీ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నానని, అన్ని అర్హతలు ఉన్న తనకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తనకు పార్టీ కేటాయించిన విధులు నిర్వర్తించడంపై సర్వే కూడా చేయించి తనకు టికెట్ కేటాయించాలని పీటర్ విజ్ఞప్తి చేశారు. తాను స్థానికుడు అయినందున ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో విజయం సాధించి చంద్రబాబు నాయుడుకు బహుమతిగా ఇస్తారని పీటర్ ధీమా వ్యక్తం చేశారు. నేను కూడా అంత ఇంత క్రిస్టియన్స్ ఒక సపోర్ట్ నాకుంది. అది మన పార్టీ కూడా బలం వస్తుందని నమ్ముతున్నాను. దానివల్ల మన పార్టీ బలపడుతుంది. మన ఎమ్మెల్యేలు డెఫినెట్గా గెలుస్తారు. కావున నాకు ఎంపీ టికెట్ నాకే కావాలి. నా మాదిరి ఎందరో అడగవచ్చు, వద్దని చెప్పలా. అయినా పార్టీ కోసం 35 ఏళ్ళుగా నేను కష్టపడినాను. సీనియర్ నేనే. పార్టీలో కూడా ఇప్పుడు పార్లమెంట్ ప్రెసిడెంట్గా అయినప్పటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాలు అన్నీ నేను గ్రాండ్ సక్సెస్ చేస్తున్నాను. ప్రతి ఒక్క ఎస్సీ యువకుల దగ్గర, బీసీ యువకుల దగ్గర, అందరి దగ్గర పీటర్ అంటే అందరికి నేను పరిచయం ఉంటాను. కావున అందరూ పీటర్ మీకు టికెట్ వస్తుందా, మేమంతా కూడా మీ పార్టీకి వస్తామని వైఎస్ఆర్సీపీలో ఉన్న యువకులు, మా ఎస్సీ సోదరులు చాలామంది ఎదురు చూస్తున్నారు. అది మన పార్టీ ఎమ్మెల్యేలకు అండగా ఉండేదని నమ్ముతున్నాను. దానివల్ల పెద్దలు మా అధినేత చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇస్తారని నమ్ముతున్నాను. అట్లా టికెట్ ఇచ్చిన ఎడల డెఫినెట్గా నేను ఒక బహుమతిగా ఈ చిత్తూరు నుంచి ఎంపీగా పోతాను. 7 ఎమ్మెల్యేలు కూడా నేను తెలుగుదేశం పార్టీకి అండగా గెలిపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ
నాకే ఎవరైనా అడగొచ్చు. ఎందరు అడిగినా నా యొక్క కష్టం, నా యొక్క లాయల్టీ, నా యొక్క పార్టీ యొక్క నేను చేసిన సేవ అన్నీ గుర్తించి మా డిస్ట్రిక్ట్ లీడర్స్ కూడా అందరూ మీరు ఎంక్వైరీ చేసి, లేదు మీ యొక్క స్పెషల్ రిపోర్ట్ కూడా మీరు నా మీద సర్వే చేసి నాకు తప్పనిసరిగా మీరు టికెట్ ఇవ్వాల్సిందని కోరుతూ ఈ యొక్క రిక్వెస్ట్ని మా అధినేతకు నేను ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. డెఫినెట్గా నాకు వస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. చిత్తూరు నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలన్న ఆకాంక్షతో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నగరంలో వాటర్ ప్లాంట్ల ఏర్పాటు చేపట్టడం జరిగిందని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరు నగరానికి చెందిన ఎల్బిఐ అభయ సాయి ట్రస్ట్ నిధులతో స్థానిక మురకంపట్టుతో పాటు 39వ డివిజన్ పెద్ద హరిజన వాడలో నూతనంగా నిర్మించిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను గురువారం ఉదయం రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వాటర్ ప్లాంట్ నిర్మాణానికి నిధులను సమకూర్చిన దాతలను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర మేయర్ అముద, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ అరుణ, చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం వైకాపా ఇన్ఛార్జ్ ఎంసీ విజయానందరెడ్డి, లోకేష్, బ్రిక్ ఇండస్ట్రీస్ అధినేత లోకేష్ రెడ్డి, ఎల్బిఐ అభయ సాయి ట్రస్ట్ చైర్మన్ రామ్మూర్తి రెడ్డి, కార్పొరేటర్లు సహదేవన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కరించుకుంటూ ఈ నెల 40 రోజుల లోపల ఎన్నికలు వస్తూ ఉన్నాయి. అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల కూడా ఈ 5 సంవత్సరాలు సేవలు అందించాడు. మరి వారిని మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ఇక్కడ మన అభ్యర్థి విజయానంద రెడ్డి గారిని, అదే పార్లమెంటు సభ్యులు శ్రీ రెడ్డప్ప గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటా ఉన్నాను. బ్యాక్టీరియా నీళ్ళు, ఉప్పు నీళ్ళు, అయోడైజ్డ్ ఎక్కువ ఉండే నీళ్ళు తాగడం వల్ల చాలా అనారోగ్యము, చాలా డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని మాకు ముందు గవర్నమెంట్ స్కూల్స్కి ఏదైనా చేయడము, వాళ్ళకి పుస్తకాలు ఇవ్వడము ఇలా జరిగేది. కానీ జగనన్న గారు వచ్చిన తర్వాత అది మాకు అమ్మ ఒడి, దీని ద్వారా పుస్తకాలు, స్కూల్ రెనోవేషన్స్ అన్నీ బాగా జరుగుతున్నాయి. కాబట్టి సో దాన్ని మేము 2000 సీఎం గారు అయినాక 2020కి స్కూల్స్ని పరిస్థితి నిలుపుకొని వాటర్ ప్లాంట్స్ కావాలని 2 వాటర్ ప్లాంట్స్ అనుకున్నాము, ముత్తిరేవుల మరియు మురకంబట్టు అనేసి. అది క్రమేణా కమిషనర్ గారు, మేయర్ గారు, ఎమ్మెల్యే గారు పెద్దిరెడ్డి గారు ఈ 39th వార్డులో కూడా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఈ వార్డులో పక్కనే 40వ వార్డు ఉంది, ఇది బార్డర్గా వస్తుంది కాబట్టి 39వ వార్డు 40వ వార్డు కలిపి ఒకటి, మురకంబట్టు ఒకటి, ముత్తిరేవల ఒకటి, అలాగే పూతలపట్టు రంగంపేట క్రాస్లో మద్దయ్య గారిపల్లి అక్కడ కూడా 4 వాటర్ ప్లాంట్లు ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే మంచి నీరు తాగితే మంచి ఆరోగ్యం ఉంటుంది. దీన్ని మనము జగనన్నకి వాళ్ళ బ్లెస్సింగ్స్ ద్వారా, సీఎం వైఎస్ఆర్ గవర్నమెంట్ బ్లెస్సింగ్స్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, దీనికి కూడా అంటే వాటర్ ప్రతి క్యాను మామూలుగా 10 రూపీస్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం బేసిక్ అంటే దాని ప్రొడక్షన్ కాస్ట్ మటుకు 5 రూపాయల వరకు చేస్తామని దీని మున్సిపాలిటీ కమిషనర్ గారు ఎలాగా సూచిస్తే మేయర్ గారు ఆ సూచనల మేరకు ముందుకెళ్తారు. జై హింద్, జై జగన్. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తిరుపతి నగరంలో జనసేన నేతలకు 30 ఇన్నోవా వాహనాలను ఎన్ఆర్ఐ కొట్టే ఉదయ్ భాస్కర్ అందజేశారు. ఈ సందర్భంగా వాహనాలకు అలిపిరి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జనసేన నేతలు మాట్లాడుతూ యుఎస్ అట్లాంటా నగరంలో పలు కంపెనీల యజమానిగా ఉండే కొట్టే ఉదయ్ భాస్కర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అభిమానంతో 30 ప్రచార వాహనాలను విరాళంగా అందజేయడం సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు. అనంతరం 30 వాహనాలను నియోజకవర్గాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్, పలువురు జనసేన నేతలు పాల్గొన్నారు.
నమస్కారం. జనసేన అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు సోదరుడు డాక్టర్ హరిప్రసాద్ గారికి ఈరోజు ప్రచార రథాలని జన సైన్యాన్ని తెలియజేయడానికి దాదాపు ఒక 40 నుంచి 50 వెహికల్స్తో ఈరోజు ఉదయ్ భాస్కర్ గారి సౌజన్యంతో ఎన్ఆర్ఐలో ఉండి ఒక జనసేనకు నేను ఒక సేనలో ఒక మెంబర్ అనేసి తెలియజేసుకుంటూ చిత్తూరు జిల్లాలో భగవంతుడు శ్రీ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేనని తెలియజేయడానికి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బాగా ఘనంగా జరగాలని భగవంతుని కూడా కోరుకుంటూ జనసేన అనేది ఇది ఒక అందరికీ సంబంధించినది, అన్ని కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా కూడా ఇది జనసేన ఆవిర్భవించడం జరిగింది. ఇది ముఖ్యంగా దీనికి ఒక సిద్ధాంతాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి ఒక సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలతోనే ఈరోజు రాష్ట్రంలో ఎటు బడుగు బలహీన వర్గాల్ని ముందుకు తేవాలనే ఒక దృక్పథంతోనే ముఖ్యంగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టడం, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీతో కూడా నారా చంద్రబాబు నాయుడు గారితో కూడా జత చేయడం, ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ఇప్పుడు జరుగుతున్న వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలనంతా కూడా ఎండగట్టి అవి అన్నిటి కూడా ముందుకు తీసుకుపోవడానికి ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా తెలుగుదేశం చంద్రబాబు గారు, లోకేష్ గారు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని ముస్లింలకు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ ఎంసీ విజయానందరెడ్డి రంజాన్ తోఫాను అందజేశారు. గురువారం స్థానిక కొంగారెడ్డిపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విజయానందరెడ్డి చేతుల మీదుగా ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో 3 పర్యాయాలు ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాను అందించారని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందితే చిత్తూరు నగరంలోని ప్రతి ఇమాం మౌజంలకు 2 సెంట్లు చొప్పున ఇంటి స్థలాలను కేటాయించి ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వం తరపున షాదీ మహల్ నిర్మాణానికి సరిపడా భూమిని సైతం మంజూరు చేయిస్తానని చెప్పారు. కాగా ఈ కార్యక్రమంలో ముస్లిం కార్పొరేటర్ సయ్యద్ సర్దార్తో పాటు పలువురు ముస్లిం మైనార్టీ మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు స్థానిక సుందరరాజపురం విజయం సిబిఎస్ఈ పాఠశాలలో ఘనంగా క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఐరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కోమల, చిత్తూరు పిసిఆర్ ఉన్నత పాఠశాల పిఈడి బాబు విద్యార్థులచే నిర్వహించిన మార్చ్ పాస్ట్, మార్చ్ డ్రిల్, ఏరోబిక్స్ ఎక్సర్సైజ్, లెజిమ్స్, యోగా, కరాటీ, డెంబల్ డ్రిల్, శారీ డ్రిల్, మ్యూజిక్ మొదలగు కార్యక్రమాలను వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు వ్యాయామం, శారీరక మానసిక దృఢత్వంపై కూడా శ్రద్ధ వహించి ఉత్తమ ప్రతిభ చూపాలన్నారు. తదనంతరం పాఠశాల అధ్యక్షులు తేజోమూర్తి, డైరెక్టర్ శైలజామూర్తి విద్యార్థులకు సందేశం ఇస్తూ విద్యార్థులు, పెద్దలు, ఉపాధ్యాయుల సలహాలు పాటిస్తూ ఆశయ సాధనకు కృషి చేయాలని తెలియజేశారు. తల్లిదండ్రులు, విద్యార్థుల సహకారంతోనే ఇలాంటి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ క్రీడల్లో పాల్గొని విజేతలైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, పతకాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి కౌసల్య, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గోనివారి శ్రీనివాసులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఇంతటితో సమాప్తం. నమస్కారం.